నమస్తే. ప్రస్తుతం మనం నాంపల్లి కోర్టు దగ్గర అయితే ఉన్నాం. ఏది చూసుకుంటే ఈరోజు అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి కూడా నాంపల్లి కోర్టుకు తీసుకురావడం జరిగింది. సో మరి లోపల ఎట్లాంటి విచారణ జరుగుతుంది, మరి నిజంగా అల్లు అర్జున్ రిమాండ్లో తీసుకుంటారా లేదా అనేది కూడా మాట్లాడదాం. మనతో పాటు నాంపల్లి కోర్టు అడ్వకేట్ సంతోష్ గారు ఉన్నారు. సరే ఏంటి మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అయితే అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లారు, ఏంటి మరి నిజంగా ఈ కేసు కింద అరెస్ట్ అయితే రిమాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఏం జరుగుతుంది అసలు? సో ఇక్కడ ఆల్రెడీ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయ్యాయండి. ప్యారలల్గా హైకోర్టులో కూడా ప్రొసీడింగ్ స్టార్ట్ అయ్యాయి. సో హైకోర్టులో అర్జెంట్ మోషన్ మూవ్ చేశారు 2:15కి, కానీ అప్పటికి ఫైల్ ఇంకా కోర్టుకి రాలేదు అని చెప్పి 4 o'clockకి పోస్ట్ చేశారు. కానీ మీన్ వైల్ 4 o'clockకి అక్కడ ఆర్గ్యుమెంట్స్ అయితే అని చెప్పి 3:20 కల్లా ఇక్కడ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ కూడా అదే కొంచెం ఆ టైం ఏదైతే ఉందో హైకోర్టు ఆల్రెడీ 4 o'clock టైం ఇచ్చిందని చెప్పి అదే ఆర్గ్యుమెంట్స్ పుట్ ఫోర్త్ చేశారు వాళ్ళు అక్కడ. దాని బేస్లోనే ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి అక్కడ. కానీ మీన్ వైల్ హైకోర్టులో కూడా ప్రొసీడింగ్ స్టార్ట్ అయినాయి. సో అక్కడ వచ్చే ఆర్డర్ పైన ఇక్కడ ఏముంటుంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో జనరల్గా అయితే ఇప్పుడు ఉన్న ఒఫెన్సెస్ అయితే ఇట్స్ గోయింగ్ బియాండ్ 10 years. సో 10 years దాంట్లో ఎట్లుంటుందో కొంచెం జనరల్ గ్రీవెన్స్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటుంది. నాన్ బెయిలబుల్ ఎఫ్ఐఆర్ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. సో రేపు ఎల్లుండి కూడా హాలిడే ఉంటుంది కోర్టుకి. సో మరి ఈ విషయంలో ఏమన్నా రిమాండ్లో పెట్టే ఛాన్సెస్ ఉంటాయా, నిజంగా ఏం జరగవచ్చు? సో హైకోర్టు కనుక ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వకుండా కనుక జస్ట్ నోటీస్ ఇచ్చి టైం కావాలి మాకు అని ఒకవేళ అదర్ సైడ్ టైం సీక్ చేస్తే కనుక డెఫినెట్లీ ఇక్కడ రిమాండ్ చేస్తే అంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు నార్మల్ ప్రొసీజర్ బిఎన్ఎస్ఎస్ కింద ఏదైతే ప్రొసీజర్ ఉందో బెయిల్ అప్లికేషన్ మూవ్ చేసుకొని రెగ్యులర్ ట్రయల్ ఫార్మాట్లో రావాల్సి ఉంటుంది. ఎందుకంటే హైకోర్టులో ఒకవేళ ఆర్డర్ వస్తే కనుక ఎస్ డెఫినెట్లీ ఈ ఎఫ్ఐఆర్ పైన స్టే వస్తుంది కాబట్టి డెఫినెట్లీ రిమాండ్ అనేది ఇట్ విల్ బి వీక్డ్ ఆఫ్. ఒకవేళ ఉంటే నిజంగా ఎన్ని రోజుల రిమాండ్లో పెట్టొచ్చు, అట్లా ఏం జరుగుతుంది లోపల అంటే? జనరల్ ఇప్పుడైతే ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయ్యాయి, ఇక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అయ్యాయి. 14 days రిమాండ్ ఇవ్వచ్చు అని అనుకుంటాం జనరల్, బికాస్ దట్ ఈస్ అ జనరల్ ప్రొసీజర్. దాన్ని తక్కువ చేసి ఇస్తారా లేకపోతే ఎలా అనేది చూడాలి. డెఫినెట్లీ ఇష్యూ జరిగి చాలా రోజులు అవుతుంది, కానీ మళ్ళీ ఇప్పుడు ఈ ఇష్యూని మళ్ళీ తీసుకొచ్చి అంటే ఎవరైతే ఎఫెక్ట్ అయిన వాళ్ళకి అల్లు అర్జున్ అమౌంట్ కూడా చెప్పడం జరిగింది. అది కాస్త కొన్ని రోజులు స్లో అయింది, మళ్ళీ ఇప్పుడు తీయడానికి గల కారణాలు ఏమంటారు? నో డెఫినెట్ ఎలా ఉంటుందంటే అండి ప్రొసీజర్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన వెంటనే ఆ సో పర్సన్ తీసుకొని వచ్చి రిమాండ్ చేసేది ఉండదు. డెఫినెట్లీ ఏంటంటే దే హ్యావ్ టు కలెక్ట్ ఎల్డబ్ల్యూ స్టేట్మెంట్స్, ఎవిడెన్సెస్ ఇవన్నీ ఉంటాయి. ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాలి. సో దానికి కొంచెం టైం పడుతుంది. సో 1 week బ్యాక్ ఎఫ్ఐఆర్ అయింది ఇప్పుడు అరెస్ట్ చేస్తారంటే అలా ఏముండదు. ఇప్పుడు ఎవిడెన్సెస్ అన్నీ వచ్చి ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ వాళ్ళ తీసుకొని వచ్చారు. ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు విత్డ్రా చేసుకున్నట్టు కూడా ఒక న్యూస్ వస్తుంది. సో మరి నిజంగా ఆ దాని మీదే కేసు పెట్టుండొచ్చా, వేరే దాని మీద పెట్టుండొచ్చా? అది మనకు ఐడియా లేదు, బికాస్ ఒకసారి మనం ఎఫ్ఐఆర్ పరంగా చూస్తే ఓన్లీ ఎఫ్ఐఆర్ స్టిక్ పబ్లిక్ డిస్టర్బెన్స్ అయిందంటూ కూడా ఆ టైప్లో పెట్టే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? ఐ మీన్ ఇప్పటి వరకు అయితే అట్లాంటి అది రాలేదండి. ఓన్లీ వచ్చింది ఏంటంటే ఆ జరిగిన సర్టెన్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానిపైనే వచ్చింది. పబ్లిక్ న్యూసెన్స్ అనేది ఇంకా ఏమీ ఇది అవ్వట్లేదు. ఓన్లీ డిపెండింగ్ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏదైతే అయిందో దాని మీదే ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఎట్లాంటి సెక్షన్స్ ఉండబోతుంది అంటే సార్, ఎందుకంటే అక్కడ ఒక పర్సన్ చనిపోయారు, ఇంకో పర్సన్ కూడా హాస్పిటల్లో సీరియస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో ఇట్లాంటి విషయాలలో అటు పోలీసు వాళ్ళు కూడా అక్కడ కొంచెం కేర్ తీసుకోలేదు. సో ఇట్లాంటి సెక్షన్స్ పడవచ్చు ఇక్కడ అంటే డెఫినెట్లీ అండి. ఇప్పుడు జనరల్గా మనం చూస్తే 115 and 118, 105 సబ్సెక్షన్ 3 ఏమో ఇన్స్టిట్యూట్ చేశారు. సో అవి జనరల్గా ఎలా అంటే ఆ అల్లు అర్జున్ గారికి అయితే ఎలాంటి ఇంటెన్షనల్ కానీ ఏం లేకుండే, నేను వెళ్ళడం వల్ల ఇలా జరుగుద్ది అని. సో డెఫినెట్లీ అతని ఫ్యాన్స్ కోసం వెళ్ళడం జరిగింది. సో దాన్ని మరి కోర్టు ఏ రూపంగా చూస్తుంది అనేది డెఫినెట్లీ డిపెండ్స్ ఆన్ ది కోర్ట్ ఓన్లీ. సో అంటే మీరు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఏదైతే లోపల విచారణ జరుగుతుంది? సో మీ గెస్ ఏంటంటే ఏం జరగవచ్చు అనుకుంటున్నారు? డెఫినెట్లీ లోవర్ కోర్ట్ కూడా ఒకవేళ హైకోర్టు కన్నా ముందు ఇక్కడ ఏదైనా అన్సర్టన్ ఆర్డర్ ఇచ్చినా కూడా హైకోర్టు ఒకవేళ స్టే ఇస్తే కూడా ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ అనేది మూవ్ ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ ఈజ్ ది ఫైనలిటీ కాబట్టి దట్ విల్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. అండ్ దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు బెయిల్ పిటిషన్ మూవ్ చేయకుండా క్వాష్ పిటిషన్ మూవ్ చేసుకుంటున్నారు. బెయిల్లో మీకు యూ డోంట్ హ్యావ్ ఆప్షన్ ఫర్ సెట్టింగ్ అసైడ్ ది ఆర్డర్. సో దట్ ఈస్ ద రీజన్ క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారు. క్వాష్ పిటిషన్ పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఏమైతే? క్వాష్ అంటే ఏం లేదండి. క్వాష్ జనరల్గా ఎప్పుడు వేస్తారంటే సర్టెన్ క్రైమ్లో ఈ పర్సన్కి అసలు ఏ సంబంధం లేదు, ఏ ప్రైమ్ ఆఫేసి ఎవిడెన్సెస్ లేకుండా నేమ్ ఇంక్లూడ్ చేశారు అనే బేసిక్ కాన్సెప్ట్స్ పైన ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో అయితే అదే కాన్సెప్ట్స్ పైన వెళ్తున్నారు. సో ఆ బేస్ పైన మరి హైకోర్టు ఎలా దాన్ని పరిగణిస్తుంది అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ.